హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మేడే. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎందుకని సార్ ఆర్జీవి గారు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ ఏమైనా కక్ష ఉందంటారా, లేకపోతే వీళ్ళన్నా ఆయనకు అన్యాయం చేశారంటారా? అదే డబ్బు అండి, డబ్బు ఎవరు డబ్బు ఇస్తాడో వాడి తరఫున మాట్లాడతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ డబ్బులు ఇస్తాడు కనుక ఎంఏ సినిమాలు చేస్తామంటాడు, 100 కోట్లు తీసుకుంటాడు. లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్జీవి డెన్ ఎలా ఉంటుంది? ఆర్జీవి దగ్గర ఇప్పుడు 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది జీతాలు ఇవ్వాలా? 100 మందిని పోషిస్తున్నాడా? యాక్టర్స్ ఉన్నారు. కొత్త యాక్టర్స్ ఎవరైనా ఉన్నట్టయితే తెలుసో తెలియకో ఎవరికి తెలియకుండా మన ఆర్జీవిని కలుస్తారు కదా. ఇవ్వండి పనికొస్తాను సినిమాకి అంటారు. నువ్వు యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేస్తారు కూడాను. ఆర్జీవి సినిమాని ఎవరు వ్యతిరేకించరు కదా. అందువలన అదొక పర్ఫెక్టెడ్ తెలివితేటలు మాట. ఆయన తాలూకు మైకంలో దించేస్తాడు, చపలత్వంలో దించేస్తాడు. అలా మాట్లాడుతూ ఆవిడ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అది కేవలం ఫన్ అంటాడు. అది మన మాట్లాడుకోవడం కూడా చాలా బాధగా ఉంటాయి బాబు. ఏంటి ఫన్ అది? పరాయి వాడి తాలూకు కూతురు ఫన్నా? అలా నీ కూతురు ఫన్ అయితే, నీ భార్య ఫన్ అయితే ఒకటి స్పోర్టివ్గా తీసుకుంటావా? అలా తీసుకోగలిగితే ఓకే. ఎవరు చెప్పాడని? అందువల్ల సరే ముందుకుంది ముసళ్ళ పండుగ. ఏదన్నా ఇప్పుడు ఆర్జీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతో చేసింది అంటారా, లేకపోతే ఓన్లీ కేవలం డబ్బులు తీసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చినా వాళ్ళ గురించి చేస్తారంటారు? లేదు, అలా కాదు. ఆయన ప్యాకేజ్ అయిన రావాలి కదా. డబ్బులు ఇస్తారనుకోండి, తెలుసు వారికి. చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. ఇప్పుడు ఆయనకి అందరూ ఒక పక్క ఉంటే ఈయన ఇంకో పక్క ఉంటాడండి. మీకు అర్థమైందా? అందరూ పవన్ కళ్యాణ్ని దుర్మారుడు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడు. దాని మోర్ పబ్లిసిటీ కదా. అందరూ దుర్మారుడు అంటాడు. లేదు, ఈయన కేవలం అవతార పురుషుడు అని సినిమా తీస్తాడు. అది ఓన్లీ పబ్లిసిటీ గురించే చూస్తున్నారంటారా? జనాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఆయన్ని మించిన వాడు ఎవడు లేడండి. రూపాయి ఖర్చు పెట్టకుండా కొన్ని కోట్ల పబ్లిసిటీ ఎలా తీసుకోవాలో తెలుసు ఆయనకి. ఏం సార్ ఆ పబ్లిసిటీ వస్తుంటే ఏమొస్తుంది అంటారు? సినిమాలు ఆడతాయి కదా, సినిమాలు చూస్తారు కదా, సినిమాలు రేట్లు పెరుగుతాయి కదా. వాల్యూ ఉంటుంది అంటారా సార్ మనిషికి? వాల్యూ లేదు, మనిషి వాల్యూ లేదు కదా. వాల్యూ లేదంటున్నాము. మీరు కలవగలరా ఆయన్ని? నేను కలవగలరా? నాకు 2 సార్లు ఫోన్లు వచ్చాయి. నేను కలవగలరా? నేను ఎందుకు అడిగితే పెద్ద అయినా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఓ నమస్కారం పెట్టేస్తాం, ఊరుకుంటాం అన్నమాట. అలాగా ఎవరు కలవలేరు కదా. ఆయన కలవాలంటే ఒక స్టేటస్, ఆ హోదా అంతా కావాలి కదా. అయినా మనకేం పని ఉంది కలవడానికి? ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కలుస్తారు కానీ మనం ఎందుకు కలుసుకుంటాం? మనకేం అవసరం? అది మీకు మామూలుగా ఆర్జీవి గారి సినిమాలో సినిమా ఏమి ఇష్టం సార్ మీకు? ఆర్జీవి చాలా గొప్ప టెక్నీషియన్ అండి. అసలు ట్రెండ్ సెట్టర్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. శివ సినిమా ఎంత బాగా తీశాడండి. శివ సినిమా ఎవడైనా సరే అంత బాగా సినిమా తీయగలడా? అలాగా ద బెస్ట్ మేకింగ్ ఏంటంటే క్షణం అండి. శ్రీదేవి మీద ఉన్నటువంటి వ్యామోహంతో శ్రీదేవిని ఎంత అందంగా చూపించాడండి. వెంకటేష్ బాబు, శ్రీదేవి, జామురాత్రి, జాబిలమ్మ. ఆ పాట అంటే మనం అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతాం. మనం కూడా ఒక చీకట్లో శ్రీదేవితో కలిసి కూర్చున్నటువంటి ఫీల్. సినిమా అంటేదే కదండి. సినిమా అంటే ఏంటి? టు మేక్ బిలీవ్, నమ్మించడం అన్నమాట. మనం ఎలా ఫీల్ అవుతాము? ఆవిడతో పాటు మనం కూర్చున్నట్టుగా ఫీల్ అవుతాం. అది ఎందుకని సార్ ఆర్జీవి గారు ఓన్లీ అంటే ఈ రియల్ స్టోరీస్ కానీ ఎందుకు తీయాల్సి వస్తుంది అంటారు? ఒకప్పుడు శివ ఇలాంటి చాలా సినిమాలు తీశారు. క్షణం గోవింద, గాయం, సత్య ఒకటి మంచి సినిమాలు తీశారు. సర్కస్ ఏం చేశారు? దానికోసం కాదు ఇక్కడ. ఆయన ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయాడండి. బాలీవుడ్కి వెళ్ళాడు. బాలీవుడ్ ఏదో దెబ్బతిన్నాడు. ఆ ప్రాణాలకే ఆపద వచ్చే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆంధ్ర వచ్చేసాడు. ఇప్పుడు ఓ ఫ్యాక్టరీ పెట్టాడు. సంవత్సరానికి 4 సినిమాలు తీసి పారేస్తున్నాడు. 4 సినిమాలకి 10 కోట్లు అయినట్టయితే 4 సినిమాలకి 40 కోట్లు సంపాదిస్తున్నాడు. వర్మగారి దగ్గరికి ఎవరైనా వెళ్ళినట్టయితే, బాబు నేను 5 లక్షలు ఉన్నాయి, ఓ సినిమా తీసి పెట్టాలంటే సినిమా తీయగలడు. ఇప్పుడు ఈ రామ సత్యనారాయణ వీళ్ళందరూ ఉన్నారంటే అదే కదా. వాళ్ళకి వెళ్తారు, అంత డబ్బు ఉన్న డబ్బు ఏదో 10 లక్షలు ఇస్తే 10 లక్షలతో పైసా వేస్ట్ లేకుండా, పైసా అప్పు చేయకుండా 10 లక్షలతో సినిమా తీసేస్తాడు. 2 కోట్లు, నీకు 1 కోటి, నాకు 1 కోటి.
పైసా పెట్టుబడి పెట్టకుండా ₹1 సంపాదించుకుంటాడు. అది ఆయన గొప్పతనం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు కూడా వైసీపీ నాయకులే ప్రొడ్యూసర్లుగా ఉంటున్నారు. ఎందుకని సార్ అలా? ఆయన వైసీపీ తరఫునే సినిమాలు తీస్తాడు. చంద్రబాబు నాయుడు తరఫున సినిమా ఇదేగా. చంద్రబాబు నాయుడే కాదు, ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మంచి మోజు ఉంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తా అంటాడు, వాళ్ళ తరఫున సినిమా తీయడు. వీడు యాంటీగా ఉన్నాడనుకోండి, వీడు యాంటీ ఎందుకు ఉండాలా? వీడు నిజంగా శ్రీరామచంద్రుడు అని పెట్టి నా ఇష్టం, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం, ఏం చేస్తారు? అదే చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం, ఈ సినిమా తీస్తానా అడా మీరెవరు అన్నాడు. మరి ముందువాడికి 2 చేయాలి దండం అని చెప్పేసి ముందువాడు మనం ఏం చేస్తాం? ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ వ్యూహంలో కూడా మన వివేక్ గారిది చంపింది కూడా ఉందంట సార్. దాన్ని ఎలా చూపిస్తారంటారు? ఓన్లీ వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తారంటారు ఇవన్నీ? అంతేనండి, అలా తోసేసినట్టు అట్టర్ ఫ్లాప్ అవుద్ది అది. కానీ అది కేవలం ఎలాగా అంటే నేను అనుకుంటున్నాను, ఆయన తాలూకు మానసికమైన సఫలత్వంతో అంటే వివాహేతర సంబంధం ఎవరో అమ్మాయిని పెట్టుకున్నాడు కదా, వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ రావాలని వాళ్ళే హత్య చేసినట్టుగా మొత్తానికి అటు ఒక 1 సైడెడ్ ఆర్గ్యుమెంట్ ఇది ఉంటుంది. ఎందుకంటే భాస్కర్ రెడ్డి కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి కానీ అదే చెప్తున్నారు కదా, ఆయనకు ఉన్నటువంటి వ్యాపారం వల్ల కొడుకుని కూడా కన్నది కదా, అదేదో చంపితే మా మీద పెడతారు రండి బాగున్నారు కదా, దాన్నే నిజం చేస్తూ సినిమా తీస్తాడనమాట. జనం తిట్టుకుంటారు. అందరికీ తెలుసు కదా. ఎవరికి తెలీదు? జగన్మోహన్ రెడ్డి తెలీదా? భారతికి తెలీదా? షర్మిలకి తెలీదా? సునీతకి తెలీదా? అందరికీ తెలుసు కదా. పులివెద్దల్లో ఎవరిని అడిగినా చెప్తారు. వివేకానంద రెడ్డిని ఎవరు చెప్పారంటే అవినాష్ రెడ్డి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్లాన్ చేసినట్టయితే చెప్పారని. దాని ప్రత్యక్ష సాక్ష్యం అజయ్ కల్లాం. అది అందువలన ఏముంది, వాళ్ళు ఖచ్చితంగా అంటే లేని దాన్ని ఉన్నదానిగా రేప చేయడమే యార్జీవితాలు గొప్పతనం అన్నమాట. అదే ఒకటి, మళ్ళీ అవినాష్ రెడ్డికి ఏదో శిక్ష పడిపోద్దని కొంపలు మునిగిపోతాయని అనుకోవటం లేదు. కానీ ముఖ్యమంత్రిని అంత భరోసా ఇవ్వకూడదు, ముఖ్యమంత్రి అంతగా ప్రాధేయపడకూడదు పిల్లల కోసం, అంటే బంధువుల కోసం ప్రాధేయపడ్డాడు. బహుశా ఆయనకి కొన్నాళ్ళలో బెయిల్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఇచ్చేస్తారు అంతే. తర్వాత కేసాలు నడుస్తుంటుంది, జీవితాంతం నడవచ్చు కేసు. ఏముంది, సునీత కూడా రోసిపోయింది కదా, తిరిగి 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 రోసిపోయింది ఆవిడ, ఇంకా పోరాటం చేయలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.